హైదరాబాద్ లేబర్ ఆఫీస్లో బీఆర్టీయూ నాయకులు ధర్నాలు చేపట్టారు. హైదరాబాద్ వాటర్ అండ్ కామ్గార్ యూనియన్కు చెందిన బాణం గుర్తును కాంగ్రెస్కు చెందిన ఐఎన్టీయూసీ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ధర్నా చేస్తున్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో సైతం ధర్నా కొనసాగిస్తున్నారు బీఆర్టీయూ నాయకులు. మీరు చెప్పింది రైట్. నోడల్ ఆఫీసర్ డిసిషన్ ఉంటుంది, నేను కాదంటారు, నాకు సంగతి తెలుసు. కానీ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, హైదరాబాద్ లేబర్ ఆఫీస్ లో బీఆర్టీయూ నాయకుల ధర్నాకు సంబంధించి అప్డేట్ ఏంటి? ఇవాళ ఏదైతే 6వ తేదీ నాడు హైదరాబాద్ వాటర్ వర్క్స్ కు సంబంధించిన కార్గర్ సంఘం నాయకులకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన బీఆర్టీయూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన మోసాలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇవాళ కార్మిక సంఘాలకు ఏది కూడా అమలు చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే గత కొన్నేళ్లుగా బీఆర్టీయూఏ అక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. బీఆర్టీయూఏ కార్మిక సంఘాలకు ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విఫలమైంది. కార్మిక సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఒక కుట్రతోటి వాళ్ళ లేబర్ కమిషన్ ను ఒత్తిడి చేసి బీఆర్టీకు గత కొన్నేళ్లుగా ఉన్న బాణం గుర్తును, ఏదైతే బాణం గుర్తుందో బాణం గుర్తును బీఆర్టీ కాకుండా ఐఎన్టీ అనుబంధ సంస్థలకు ఇచ్చే విధంగా ఇవాళ లేబర్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం పట్ల కార్మిక సంఘాలు, బీఆర్టీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లేబర్ కమిషన్ కార్యాలయం నిరసనలు ధర్నా చేస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు అక్రమంగా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్ లో ఈ వాటర్ వర్క్స్ కార్మిక సంఘాలతో పాటు బీఆర్టీయూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో సైతం ధర్నా కొనసాగిస్తున్నాయి. అయితే పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వాళ్ళ గుర్తింపు సంఘాలకు కనీస ప్రాధాన్యత కల్పించట్లేదు. ప్రాధాన్యత కల్పించకపోగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను మోసం చేసింది. కార్మిక సంఘాలకు ఎలాంటి గతంలో ఏదైతే ఉన్నాయో ఆ హామీలు ఉన్నాయో ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైంది కనుక ఎలాగో ఓడిపోతామని ఒక దురుద్దేశంతో బాణం గుర్తులు కేటాయించుకున్నారని చెప్పేసి కూడా బీఆర్టీయూ సంఘ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అక్రమం అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా లేబర్ కమిషన్ చర్యలు తీసుకొని వెంటనే ఎవరైతే గత కొన్నేళ్లుగా ఉన్న బీఆర్టీయూకు సింబల్ ను యథావిధిగా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఓడిపోతామన్న భయంతోనే ఐఎన్టీయూసీ ఒత్తిడి మేరకే లేబర్ కమిషన్ ఈ చర్యలు తీసుకున్నట్టు కూడా వారంతా చెప్తున్నారు. ఇప్పటికైనా బీఆర్టీయూకు కేటాయించిన సింబల్ యథావిధిగా బీఆర్టీయూకి ఇవ్వాల్సిందిగా వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. లేని పక్షంలో ఈ లేబర్ కమిషన్ మేము మరొకసారి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అన్ని వాటర్ వర్క్స్ కార్యాలయాల ముందు కూడా మేము ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పేలవమైన నేపథ్యంలోనే కార్మిక సంఘాలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గెలవమన్న ఒక ఓటమి తోటే ఈ విధంగా కుట్రలకు అడ్డదారులు తొక్కుతుందనేది సుస్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత కలిగిన గుర్తులను ఇవాళ బీఆర్టీకు కేటాయించిన గుర్తును అక్రమంగా వారికి కేటాయించిన పట్ల చూస్తుంటే ఓటమిని ఒప్పుకున్నట్లుగా స్పష్టం చేసుకున్నట్టు కూడా కార్మిక సంఘాల నాయకులు, బీఆర్టీయూ నాయకులు రాంబాబు కావచ్చు ఇతర మారే వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తిగా ఇవాళ ఏదైతే కాంగ్రెస్ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ఓటమి అంటున్న నేపథ్యంలోనే అడ్డదారులు తొక్కి లేబర్ కమిషన్ తోటి ఈ విధంగా చేసినట్టు కూడా ప్రధానంగా వారంతా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మేము దీనిపై మేము మరింత ఉధృతంగా ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఆ గుర్తును మేము సాధించుకుంటామంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా, లివిల్ రెడ్డి, అంటే లేబర్ ఆఫీస్ లో బీఆర్టీయూ అధ్యక్షులతో పాటు నాయకులను కూడా పోలీసులు అక్కడ నుంచి తరలిస్తున్నారు. అక్కడ నుంచి బలవంతంగా వారిని తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు వారందరినీ కూడా? ఏదైతే మీరు లేబర్ కమిషన్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న నేపథ్యంలో లేబర్ కమిషన్ ఎవరైతే కమిషనర్ ఉన్నారో కమిషనర్ దిగి రావాలి, ఖచ్చితంగా మా
సమస్య ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారులు తప్పడంతో ఈ విధంగా కేటాయించారు కనుక మా సింబల్ మాకు కేటాయించాలని పెద్ద ఎత్తున చిత్తూరు లేబర్ కమిషన్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న వారంతా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీసులను తరలించారు. పోలీస్ స్టేషన్ లో సైతం వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై మేము ఒక ఉద్యమ పంతా ఎంచుకుంటాం, మా కార్మిక సంఘాల ఐక్యత ఏందో చూపిస్తామంటూ కూడా వీరంతా అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలన్నీ కూడా మరొకసారి లేబర్ ఎన్నికల్లో కూడా ఏదైతే వాటర్ వర్క్స్ ఎన్నికల్లో హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎన్నికల్లో కూడా వారు కుట్రలు చేస్తుంటే కుతంత్రాలు చేస్తుంటే ఖచ్చితంగా ఓటమి అంచనా ఉన్నారనేది సుస్పష్టంగా తేలిందని కూడా కార్మిక వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళ ఒక లేబర్ కార్మిక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విధంగా చేస్తే రేపు అసెంబ్లీ ఎన్నికలు వస్తే మీరు కనీసం డిపాజిట్ కూడా రావంటూ కూడా వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు ఇతర పోలీస్ స్టేషన్ తరలించారు. వారంతా పోలీస్ స్టేషన్ లో సైతం నిరసనలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 6వ తేదీ నాడు మేము అఖండ మెజార్టీతో గెలిచిపాటు కూడా బీఆర్టీ నాయకులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇలా ఇప్పుడే ఒక సింబల్ని ఈ విధంగా దొంగిలించే ప్రయత్నం చేస్తే రేపు ఎన్నికల్లో కూడా అవకతవకలు పాల్పడతారని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తారు. ఖచ్చితంగా మా గుర్తు మాకు కేటాయించే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అల్టిమేటం జారీ చేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు